మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఒక ఏడాది పాటు బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు మోదీ ఈ మాట ఎందుకు చెప్పారు? మనం ముచ్చటిపడి కొనే బంగారానికి దేశ ఆర్థిక వ్యవస్థకు ఉన్న లింక్ ఏంటి? డాలర్లను ఆదా చేసి విదేశీ మారక నిల్వలను రక్షించుకోవాలన్న మోదీ మాటల వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన లెక్కలేంటో ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. హర్ముజ్ జలసంధిలో రాకపోకలు నిలిచి ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో భారత కరెన్సీ రూపాయిని కాపాడుకోవడానికి ప్రభుత్వం వేసిన పక్కా వ్యూహమే ఈ గోల్డ్ బ్యాన్ విజ్ఞప్తి. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం సుమారు $620.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి $728 బిలియన్ చేరినా ప్రపంచవ్యాప్త అనిశ్చితితో ఏప్రిల్ నాటికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు 2026 నాటికి మన దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరుకుంటుందని IMF అంచనా వేసింది. ఇది మన జీడీపీలో దాదాపు 2%. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల కన్నా విదేశాలకు వెళ్లిపోతున్న డాలర్లే ఎక్కువ అని అర్థం. ఇందుకు అతిపెద్ద కారణాలు ముడి చమురు, బంగారం, ఎరువుల దిగుమతులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. భారత కరెన్సీలో ఇది 6,85,000 కోట్ల రూపాయలకు సమానం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 24% ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న రెండో దేశం మనది. మనం కొనే ప్రతి ఔన్సు బంగారానికి డాలర్లలోనే చెల్లింపులు చెయ్యాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్ కాగా అందులో చమురు వాటా $134.7 బిలియన్, బంగారం వాటా $72 బిలియన్, ఇక వంట నూనెల దిగుమతి బిల్లు $19.5 బిలియన్, ఎరువుల దిగుమతి బిల్లు $14.5 బిలియన్ ఉన్నాయి. ఈ నాలుగింటి వాటాయే 31.1%. అందులో ఒక బంగారం వాటాయే 10% పైగా ఉండటం గమనార్హం. భారతీయులు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గిస్తే అద్భుతాలు జరుగుతాయి. దిగుమతులు కనీసం 30-40% తగ్గినా దేశానికి $20-25 బిలియన్ ఆదా అవుతాయి. అదే 50% మేర కొనుగోళ్లు తగ్గితే ఏకంగా $36 బిలియన్ మిగులుతాయి. అంటే మన కరెంట్ అకౌంట్ లోటులో సగానికి సగం భారం తగ్గినట్లే. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వల్ల హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ముడిచమురు ధర బ్యారెల్ $100 దాటింది. మనం 88% ఆయిల్ ను దిగుమతి చేసుకుంటాం. ఇలాంటి విపత్కర సమయంలో మనం బంగారం కొనకుండా ఆదా చేసిన డాలర్లతో అత్యవసరమైన ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయంతో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి కొంటుంటారు. దాంతో ధరలు పెరిగి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది. మనం డాలర్లు పెట్టి బంగారం కొనడం వల్ల మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి విలువ పడిపోతుంది. ఇది RBI నిల్వలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తితో భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని, ఇది ఒక డిఫెన్సివ్ ఎకనామిక్ స్ట్రాటజీ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే భౌతిక బంగారానికి బదులుగా గోల్డ్ ETF, సిప్ల ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మన డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఉంటుంది, డాలర్లు విదేశాలకు పోవు. ఒక పక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, ముడిచమురు ధరల మంట భయపెడుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల అంచనాలేనని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా దేశంలోకి డాలర్లు రావడం తగ్గిపోయి బయటకు వెళ్లే డాలర్లు భారీగా పెరుగుతున్న ఈ గడ్డు కాలంలో మోదీ చేసిన విజ్ఞప్తి కేవలం ఒక సలహా కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు, మన రూపాయి విలువ నిలబెట్టుకునేందుకు వేసిన అతిపెద్ద రక్షణాత్మక వ్యూహం.